శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 51వ నామమైన సర్వాభరణ భూషిత అనే నామానికి ఎపిసోడ్ 8 చెప్పుకుందాం. సర్వాభరణ భూషిత అంటే అమ్మవారు అన్ని ఆభరణాలతో అలంకరించబడినది అని చెప్పుకున్నాం. ఇప్పటి వరకు ఎపిసోడ్ 7 దాకా కూడా ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా అమ్మవారికి ఎలా ఆభరణాలు అయ్యాయో చెప్పుకున్నాం. ఈ రోజు వీడియోలో మన శరీరంలో దాగి ఉన్న శక్తి కేంద్రాలు కూడా అమ్మవారి ఆభరణాలే అనే వీడియో ఈరోజు చెప్పుకుందాం. చూడండి, మనలో షట్చక్రాలు ఉన్నాయి. ఈ షట్చక్రాలు కూడా అమ్మవారికి ఆభరణాలు అయ్యాయన్నమాట. ఎలా అంటే మన శరీరం కేవలం మాంసం, రక్తం, ఎముకలతో తయారైనది కాదు. అమ్మవారి ఉపాసనలో మన శరీరాన్ని ఒక ఆలయంలాగా చూస్తారనమాట. ఆలయంలో గర్భగుడి ఎలా అయితే ఉంటుందో అలాగే మన శరీరంలో కూడా బయటికి కనిపించని ఒక ఆలయం దాగి ఉందన్నమాట. ఆ లోపల ఆలయంలో అమ్మవారి శక్తి పవిత్రంగా రహస్యంగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఆ షట్చక్రాలు కూడా అమ్మవారికి ఎలా ఆభరణాలయ్యాయో చెప్పుకుందాం. మూలాధార నుండి సహస్రారం వరకు చెప్పే ఆ చక్రాలన్నీ కూడా సాధారణంగా యోగ శాస్త్రంలో ఒక విషయంగా చూస్తారు. కానీ సర్వాభరణ భూషిత అనే నామంలో చూస్తే అవి అమ్మవారి శరీరంపై వేసే ఆభరణాలు మాత్రమే కాదు, మన శరీరంలో అమ్మవారి కోసం ఏర్పడిన ఆభరణాలు లాగా కనిపిస్తాయన్నమాట. అంటే మనం అమ్మవారికి బయట హారాలు, గాజులు, వడ్డానం ఇలా ఎలా అయితే వేస్తామో మన లోపల శరీరంలో కూడా ఒక్కొక్క చక్రం అమ్మవారికి ఒక్కొక్క రహస్య ఆభరణంగా, ఒక్కొక్క రహస్య రత్నంలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అవి ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, మొదటిది మూలాధార చక్రం. సర్వాభరణ భూషిత అనే భావంలో ఈ మూలాధారాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పీఠాభరణంలాగా చూడాలన్నమాట. ఉదాహరణకు అమ్మవారు ఎక్కడ కూర్చొని ఉంటారు? సింహాసనం పైన కూర్చొని ఉంటారు. ఆ సింహాసనం కింద బలమైన పీఠం అనేది ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా అమ్మవారి శక్తి నిలబడాలంటే మొదటి పీఠం ఏంటి అంటే అదే మూలాధారం. మూలాధారం అంటే మన శరీరానికి లోపల ఉన్న మొదటి పునాది స్థానం లాంటిదనమాట. చూడండి, మన ఇంటికి పునాది బలంగా ఉంటేనే కదా ఆ ఇల్లు దృఢంగా ఉండేది. అలాగే మన శరీరంలో కూడా మూలాధారం అంత ముఖ్యమైన స్థానం అనమాట. సర్వాభరణ భూషిత అనే నామంలో ఈ మూలాధారాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పీఠంలాగా చూడబడుతుంది. అమ్మవారి సింహాసనంపై కూర్చొని ఉన్నట్లు మనం చూస్తే ఆ సింహాసనం ఎంత బలంగా ఉంటుందో అలాగే మనలో కూడా అమ్మవారి శక్తి నిలబడే మొదటి స్థానం మూలాధారం. ఇది అమ్మవారి శక్తికి ఆధారం లాంటి స్థానం అన్నమాట. మనిషి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అతడు నిలబడేది ఈ పునాది మీదే. చూడండి, చెట్టు ఎంత పెద్దదైనా సరే వేరులనేవి బలంగా ఉండాలి. అలాగే మన భక్తి కూడా ఎంత లోతుగా వెళ్ళినా ముందుగా పట్టుకునేది ఏంటి అంటే అమ్మవారి పాదాలనే కదా. అంటే అమ్మవారి పాదాల దగ్గర ఉండే స్థానం ఏంటి అంటే అదే మూలాధారం. మూలాధారం అంటే మొదటి పాదస్పర్శ అనమాట. అమ్మవారి శక్తి మనలో మొదటిగా వేరులాగా పాతుకున్న స్థానమే ఈ మూలాధారం. చూడండి, ఈ మూలాధారం మన శరీరంలో 3 చుట్లు చుట్టుకొని నిద్రావస్థలో ఉంటుందన్నమాట. మరి అది ఎలా లెగుస్తుంది అంటే మన సాధన ద్వారానే దాన్ని మనం లేపగలం. అది కానీ ఒక్కసారి లెగిసిందనుకోండి, మూలాధారం లెగవటమే చాలా కష్టం. ఒక్కసారి ఆ మూలాధార మేల్కుంటే ఈ మిగిలిన చక్రాలన్నీ కూడా చాలా త్వరగా మేల్కుంటాయన్నమాట. ఇక రెండవది స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రానికి సర్వాభరణ భూషిత అనే భావంలో చూసుకుంటే అమ్మవారికి అది రసాభరణంలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ రసం అంటే కేవలం తినే పదార్థాలలో ఉండే రుచి మాత్రమే కాదు. రసం అంటే మన జీవితంలోని మాధుర్యం అని అర్థం. రసం అంటే మన మనసు కరిగే చోటది. చూడండి, ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు నవ్వితే తల్లి తెలియకుండా ఎలా నవ్వుతుందో అదే ఇక్కడ రసం అన్నమాట. ఈ రసం కానీ లేకపోతే మన జీవితం యంత్రంలాగా మారిపోతుంది. జీవితంలో రసం ఉండటానికి ఈ స్వాదిష్టాన శక్తి సహాయం చేస్తుందన్నమాట. అందుకే స్వాదిష్టానం మనలో ఈ జీవరసాన్ని నిలబెట్టే అమ్మవారికి రసాభరణం అయింది. ఇక మూడవది మణిపూర చక్రం. ఈ మణిపూరికా చక్రాన్ని సర్వాభరణ భూషిత అనే భావంలో అమ్మవారికి తేజోభరణం లాగా అయిందనమాట. తేజస్సు అంటే ఇక్కడ కేవలం వెలుగు అనే కాదు. చూడండి, మనలో ఏదైనా సరే చెయ్యాలి అనే ఉత్సాహం ఇవ్వటం, అది మొదలుపెట్టిన పనిని పూర్తి చెయ్యాలి అనే పట్టుదల కలిగి ఉండటం, వెనక్కి తగ్గకుండా ముందుకు దూసుకు వెళ్ళే బలం అనమాట. ఏంటి ఇవన్నీ అంటే ఇవన్నిటినే తేజస్సు అని అంటారు. అమ్మ
అమ్మవారి సర్వాభరణ భూషితంలో ఈ మణిపూరకం అమ్మవారి చేతుల్లో మెరిసే శక్తి కంకణం లాగా ఉంటుందన్నమాట. చేతికి కంకణం ఉంటే అది కేవలం అందం కోసం మాత్రమే కాదు, చేతి కదలికకు ఒక శోభని తెచ్చి ఇస్తుంది. అలాగే మణిపూరకం కూడా మనలోని పనులకు శక్తిని ఇస్తూ ఉంటుందన్నమాట. మనం చేసే పని స్పష్టంగా, ధైర్యంగా, ఉత్సాహంగా జరగటానికి ఈ లోపల అగ్ని అనేది సహాయం చేస్తుంది. అందుకే అమ్మవారికి ఇది అగ్ని ఆభరణం అని కూడా చెప్తారనమాట. ఇప్పుడు దాకా చెప్పుకున్న ఈ మూలాధారం మనల్ని నిలబెడితే స్వాదిష్టానం మన జీవితానికి రసాన్ని చేకూర్చింది. తరువాత ఈ మణిపూరకం ఆ జీవితానికి కార్యశక్తిని ప్రసాదిస్తుందన్నమాట. ఇక 4వది అనాహత చక్రం. అనాహత అంటే హృదయ స్థానంలో ఉండే చక్రం అనమాట. మనకి హృదయం అంటే గుండె అని అనుకుంటాం. ఈ గుండె మన శరీరంలో ఏం చేస్తుంది అంటే రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. అలాగే మన హృదయ స్థానంలో కూడా మనలోని భావాలను ప్రవహింపజేసే స్థానమే ఈ హృదయ స్థానం అనమాట. మన శరీరంలో రక్తం ఎలా అయితే ప్రవహిస్తుందో మన లోపల కూడా ఎన్నో భావాలు అలానే ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. చూడండి, గుండె రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మంచి రక్తాన్ని, చెడు రక్తాన్ని శుద్ధి చేసే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే ఈ అనాహత చక్రం కూడా ఆ హృదయ స్థానంలో ఏం చేస్తుందంటే ప్రేమని, ద్వేషాన్ని శుద్ధి చేస్తుంది, భక్తిని, అహంకారాన్ని శుద్ధి చేస్తుంది, కరుణను, కఠినత్వాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. అంటే బయట రక్తం శరీరాన్ని నడిపిస్తే లోపల భావాల ప్రవాహం మన జీవితాన్ని నడిపిస్తుంది అనమాట. అందుకే ఈ సర్వాభరణ భూషిత అనే భావంలో అనాహత చక్రాన్ని అమ్మవారి యొక్క కరుణాభరణంలాగా చెప్పారనమాట ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు హృదయంలో కరుణగా కానీ కూర్చుంటే మనలో ప్రవహించే ఈ భావాలన్నీ కూడా శుద్ధిగా మారుతాయన్నమాట. ద్వేషం తగ్గి దయగా మారుతుంది, కోపం తగ్గి అర్థం చేసుకుండే మనసుగా మారుతుంది, బాధ తగ్గి భక్తిగా మారుతుందన్నమాట. అందుకే సర్వాభరణ భూషిత అనే భావంలో అనాహతం అమ్మవారికి కరుణాహారం అయిందనమాట. చూడండి, హారం ఎక్కడుంటుంది అంటే హృదయానికి దగ్గరగా ఉంటుంది. అందుకే అమ్మవారి హృదయానికి దగ్గరగా మెరిసే ఆభరణంలాగా అనాహత చక్రాన్ని భావించారనమాట. ఇక్కడ బయట హారం రత్నాలతో తయారైతే లోపల మాత్రం ఈ అనాహతాహారం ప్రేమ, దయ, భక్తి, క్షమ అనే గుణాలతో తయారైందనమాట. మనలో ఎప్పుడైతే ఈ అనాహతం మృదువవుతుందో మన హృదయం అమ్మవారి కరుణను ధరించే ఆభరణంలాగా మారిపోతుందనమాట. ఉదాహరణకి ముత్యం సముద్రంలో ఎలా అయితే పుడుతుందో అలాగే నిజమైన కరుణ మన హృదయంలోనే పుడుతుంది. అనాహతంలో అమ్మవారు కరుణాభరణంగా మెరిసినప్పుడు మన హృదయం కూడా మెల్లిగా అమ్మవారి హృదయంలాగా మారిపోవటం మొదలవుతుందనమాట. ఆ కరుణే అమ్మవారి సర్వాభరణాలలో అత్యంత మృదువైన ఆభరణంగా చెప్పబడింది ఇక్కడ. ఇక తర్వాత చక్రం విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం కంఠస్థానంలో ఉంటుందన్నమాట. ఇక్కడ కంఠం అంటే ఏంటి? మన గొంతు. మనం తినే ఆహారం లోపలికి వెళ్ళేది ఈ కంఠద్వారం ద్వారానే. అలాగే మన శ్వాస కదలికకు కూడా దీనితో సంబంధం కలిగి ఉంటుంది. మన మాట బయటికి వచ్చేది కూడా ఈ గొంతు ద్వారానే. అందుకే విశుద్ధి చక్రం మనలో చాలా ముఖ్యమైన స్థానం అన్నమాట. మన లోపల ఉన్న భావాన్ని బయటికి మాటగా రావాలంటే మన కంఠం ద్వారా మాత్రమే రావాలి. అలానే మన మనసులో ఉండే భక్తి నామస్మరణగా బయటికి ఎలా రావాలంటే ఈ కంఠం ద్వారానే రావాలి. అలానే మన మనసులో ఉండే ప్రేమ కూడా మృదువైన మాటగా ఈ కంఠం ద్వారానే బయటికి రావాలి. అలానే మన మనసులో ఉండే కోపం కూడా కఠినమైన మాటగా బయటికి వచ్చేది ఈ గొంతు ద్వారానే. అందుకే మన కంఠం మన లోపల ఉన్నదాన్ని బయటికి చూపించే ద్వారం. సర్వాభరణ భూషిత అనే భావంలో ఈ విశుద్ధి చక్రాన్ని అమ్మవారి యొక్క నామాహారాభరణంగా చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఉదాహరణకి హారం అంటే ఏంటి? ఒక పువ్వుని మాత్రమే కడితే అది హారం అవుతుందా? అవ్వదు. ఎన్నో పువ్వులని కలిపితేనే అది హారంగా మారుతుందన్నమాట. అలాగే ఇక్కడ నామాహారం అంటే ఒక్కసారి అమ్మని మనం భక్తితో నామస్మరణ చేస్తే అది హారం అనిపించుకోదనమాట. భక్తితో పలికిన ఎన్నో నామాలు కలిసిన ఆభరణాన్నే ఇక్కడ హారం అని చెప్తున్నాం. చూడండి, ఉదాహరణకు మనం ఈరోజు అమ్మవారిని అమ్మా అని ప్రార్థించి రేపు లలితా సహస్రనామం పారాయణం చేసో ఆ తర్వాత రోజు లలితా అష్టోత్తరం చదివి ఇలా ఒక్కొక్కటి కలిపితేనే అది హారంగా మారుతుందనమాట. అది అమ్మవారి కంఠంలో నామాహారంగా మెరుస్తూ ఉంటుందన్నమాట. అందుకే అమ్మవారికి మనం బయట పూలహారం వేసినట్లే లోపల నుండి భక్తితో నామస్మరణ చేసి అది కూడా ఒక హారంలాగా సమర్పించవచ్చు. అలా చేస్తున్నట్లయితే మన నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి నామం, ప్రతి స్తోత్రం, ప్రతి మంత్రాక్షరం కూడా ఇవన్నీ
ఇవన్నీ అమ్మవారికి వాక్కాభరణాలుగా మారుతాయన్నమాట. అంటే మాటలతో ఏర్పడే ఆభరణాన్నే ఇక్కడ వాక్కాభరణం అని అంటున్నాం. అందుకే విశుద్ధి చక్రం అమ్మవారికి మన గొంతు నుండి భక్తితో వచ్చే నామాల హారం. ఎప్పుడైతే ఈ విశుద్ధి చక్రం పవిత్రంగా ఉంటుందో అప్పుడు మన మాటలలో నుండి వచ్చే శబ్దం కూడా పవిత్రమవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. తరువాత ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం అంటే కనుబొమ్మల మధ్య ఉన్న స్థానం అని చెప్తారు. సర్వాభరణ భూషిత అనే భావంలో ఇది అమ్మవారి నుదిటిపై మెరిసే జ్ఞాన తిలకాభరణం. చూడండి, అమ్మవారి నుదిటిపైన బొట్టు ఎలా అయితే ముఖానికి కాంతిని ఇస్తుందో మనలో కూడా ఈ ఆజ్ఞాచక్రం ఆలోచనలకు అటువంటి కాంతిని, స్పష్టతను ఇస్తూ ఉంటుందన్నమాట. చూడండి, చూడటానికి మనకి 2 కళ్ళున్నాయి. ఆ కంటితోనే మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ మన లోపల ఇంకొక దృష్టి అనేది ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే అదే 6th సెన్స్ అన్నమాట. అది ఏం చేస్తుంది? మనకి ఏది నిజమో, ఏది అవసరమో, ఏది వదిలేయాలో, ఏ దారిలో నడవాలో అర్థం చేసుకునేలాంటి దృష్టిని మనకి ఈ ఆజ్ఞాశక్తి ప్రసాదిస్తుందన్నమాట. అంటే మనిషి జీవితంలో చాలా దారులు కనిపిస్తూ ఉంటాయి, చాలా మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి, చాలా ఆలోచనలు కూడా చేస్తూ ఉంటాం. కానీ ప్రతి దారి కూడా మన దారి కాదు, ప్రతి మాట కూడా నిజం కాదు, ప్రతి ఆలోచన కూడా మనకి కావాల్సింది కాదు. ఇందులో సరైనది ఏదో గుర్తించేలాంటి ఆ స్పష్టతను ఇచ్చే శక్తిగా ఆజ్ఞాచక్రం సహాయపడుతుందన్నమాట. అందుకే అమ్మవారి చూపు అంటే కేవలం చూడటం మాత్రమే కాదు, మనలాంటి భక్తులకి దారి చూపించడం అన్నమాట. ఉదాహరణకి తల్లి తన బిడ్డని చూసే చూపులో ప్రేమ ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది, తప్పు దారికి వెళ్లకుండా చేసే హెచ్చరిక కూడా ఉంటుంది. అలాగే ఆజ్ఞాచక్రంలో అమ్మవారి దృష్టి ఉందని భావించినట్లయితే మన లోపల ఏది చెయ్యాలి, ఏది వదిలేయాలి అనే అర్థం కూడా స్పష్టంగా ఉంటుంది. అందుకే ఆజ్ఞాచక్రం అంటే ఇక్కడ మన లోపల అమ్మవారి చూపును మెరిసే దృష్టి యొక్క ఆభరణం. అమ్మవారి నుదుటిపై కుంకుమ బొట్టు ఎలా అయితే మంగళంగా మెరుస్తుందో మనలో కూడా ఈ ఆజ్ఞాశక్తి అటువంటి ఆలోచనలకు మంగళాదారిని చూపించే జ్ఞాన తిలకాభరణంలాగా మెరుస్తుందన్నమాట. ఇక చివరిది సహస్రారం. సహస్రారం తలపైన ఉండే పరమస్థానం. సర్వాభరణ భూషిత అనే భావంలో ఇది అమ్మవారి కిరీటాభరణం లాంటిదనమాట. అమ్మవారి కిరీటం అమ్మవారి మహారాణి తత్వాన్ని చూపించినట్లే మనలో కూడా ఈ సహస్రారం అమ్మవారి పరాశక్తిని గుర్తు చేసే లోపల కిరీటం లాంటిదనమాట. ఉదాహరణకి ఒక ఇంటిని తీసుకుంటే పునాది ఎక్కడుంటుంది? కింద ఉంటుంది. గోపురం ఎక్కడుంటుంది అంటే పైన ఉంటుంది. అలానే మన శరీరంలో కింద పునాది ఉంటే పైకి శిఖరం ఉంటుంది. మూలాధారం అమ్మవారి యొక్క పాదాపీఠాభరణం అయితే సహస్రారం అమ్మవారి యొక్క కిరీటాభరణం. అంటే పాదాల దగ్గర స్థిరత్వం మొదలై తలపై దైవకాంతిగా పూర్తవ్వటం అనమాట. అందుకే సహస్రారాన్ని లోపల ఆలయానికి గోపురంలాగా కూడా భావించవచ్చు అని ఇక్కడ అర్థం వస్తుంది. సహస్రారం మనలో ఏం చేస్తుంది అంటే మన ఆలోచనలను పెద్దగా చేస్తుంది. చూడండి, మనం ఎప్పుడూ కూడా ఇది నా కోరిక, నా బాధ, నా విజయం, నా 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 అనే నా చుట్టూనే తిరుగుతూ ఉంటాం. కానీ సహస్రారం భావం వచ్చినప్పుడు జీవితం మొత్తాన్ని కూడా అమ్మవారి సంకల్పంలో చూడటం మొదలవుతుంది. అప్పుడు మన మనసులో ఉన్న మొండితనం తగ్గిపోతుందన్నమాట. నేను అనే భావం మెల్లిగా కరిగిపోతుంది. అలా ఈ షట్చక్రాలు కూడా అమ్మవారికి ఆభరణాలయ్యాయన్నమాట. ఇప్పుడు మూలాధారం నుండి సహస్రారం వరకు చూస్తే ఒక గొప్ప విషయం అర్థమవుతుంది. ఏంటది అంటే మనం అమ్మవారిని బయట విగ్రహాలలో, దేవాలయాలలో చూసుకొని అక్కడే మనం దీపం పెడతాం, పువ్వులు పెడతాం, అన్ని పెడతాం. కానీ లోపల చూస్తే మన శరీరమే అమ్మవారికి ఆలయంగా కనిపిస్తూ ఉంది. చూడండి, మూలాధారం అమ్మవారు నిలబడే పాదపీఠాభరణం, స్వాదిష్టానం అమ్మవారి యొక్క రసాభరణం, మణిపూరకం అమ్మవారి యొక్క తేజోభరణం, అనాహతం అమ్మవారి యొక్క కరుణాభరణం, విశుద్ధి చక్రం అమ్మవారి యొక్క నామాహారాభరణం, ఆజ్ఞాచక్రం అమ్మవారి యొక్క జ్ఞాన తిలకాభరణం, సహస్రారం అమ్మవారి యొక్క కిరీటాభరణం. ఇలా ఒక్కొక్క చక్రాన్ని చూస్తూ వెళ్తే అమ్మవారు మన బయట మాత్రమే కాదు, మన లోపల కూడా ఉన్నారు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. మనం నిలబడినప్పుడు అమ్మవారి పాదపీఠం పనిచేస్తూ ఉంటుంది. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు అమ్మవారి రసాభరణం పనిచేస్తూ ఉంటుంది. మనం ధైర్యంగా పనిచేసినప్పుడు అమ్మవారి యొక్క తేజోభరణం పనిచేస్తుంది.
పనిచేస్తుంది. మనం కరుణతో కరిగిపోయినప్పుడు అమ్మవారి యొక్క హృదయాభరణం పనిచేస్తూ ఉంటుంది. మనం అమ్మ అని పిలిచినప్పుడు అమ్మవారికి అది నామాహారంగా మెరుస్తూ ఉంటుంది. మనకి సరైన దారి అర్థమైనప్పుడు మనలో అమ్మవారి యొక్క జ్ఞాన తిలకం వెలుగుతూ ఉంటుంది. అందుకే చివరికి అమ్మవారు వేరు నేను వేరు అని అనిపించదు. మనలో నడుస్తున్న ప్రతి పవిత్రమైన శక్తి కూడా అమ్మవారే. చూడండి, ఇక్కడ మళ్ళీ అహంకారం వచ్చేయకూడదు. నేనే అమ్మవారు అని అనటం కాదు. వినయంగా నా లోపల ఉన్న శక్తి భక్తి అన్నీ కూడా అమ్మవారి యొక్క కృపే అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సర్వాభరణ భూషిత అంటే అమ్మవారు బయట ఆభరణాలు ధరించిన తల్లి అని మాత్రమే కాదు, మన శరీరాన్నే ఆలయంగా చేసుకొని, మన షట్చక్రాలనే ఆభరణాలుగా చేసుకొని, మన భక్తినే తన హారాలుగా మార్చుకొని, మన జీవనాన్నే తన కృపగా మార్చే తల్లి అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. ఇలా చూస్తే అమ్మవారు మనకి దూరంగా ఎక్కడా లేరు. మన దేహం అనే ఆలయంలో, హృదయం అనే గర్భగుడిలో శ్వాసగా, భావంగా, భక్తిగా మెరిసే అమ్మ. అది సర్వాభరణ భూషిత అంటే. ఈ ఒక్క నామం గురించి 8 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు అనమాట. మంత్రాలు అమ్మవారికి ఎలా ఆభరణాలు అయ్యాయో చెప్పుకోవచ్చు. ఈ పంచభూతాలు అమ్మవారికి ఎలా ఆభరణాలు అయ్యాయో చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే శాస్త్రాలలో, వేదాలలో ఎన్నో రకాలుగా అమ్మవారి ఆభరణాల గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడతో ఈ సర్వాభరణ భూషిత అనే నామాన్ని ఆపేస్తున్నాను. శ్రీమాత్రే నమః.